వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను మోనికా. రాజీనామా చేస్తారా, రాళ్లతో కొట్టి చంపాలా? టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలే తెలంగాణ పాలిటిక్స్ లో కాక పుట్టిస్తున్నాయి. ఈ కామెంట్స్ పై గులాబీ దళం ఓ రేంజ్ లో ఫైర్ అయింది. రేవంత్ రాళ్లతో కొడితే మేం చెప్పులతో కొడతామంటూ కౌంటర్లు వేసింది. అంతేనా, 20 కోట్లు ఇచ్చి మరీ పీసీసీ పదవి కొనుక్కున్నారంటూ సంచలన ఆరోపణలు కూడా చేసేశారు. అటు రెండు తెలుగు రాష్ట్రాల జల జగడంలోనూ హీట్ చల్లారట్లేదు. దీనంతటికీ కారణం రాష్ట్ర విభజనే సుమి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇక ఈ వివాదానికి స్వస్తి పలికేందుకు కృష్ణా రివర్ బోర్డ్ నడుం బిగించింది. ఈ నెల 9న చర్చలకు రావాలి అంటూ రెండు రాష్ట్రాలను పిలిచింది. ఇక నేషనల్ అప్డేట్స్ చూస్తే ఉత్తరాఖండ్లో కొత్త సీఎంగా రేపు పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే దేశ రాజకీయాల్లో మళ్లీ రఫేల్ రగడ రాజుకుంది. రఫేల్ అవినీతిపై విచారణకు ఫ్రాన్స్ ఓకే చెప్పడంతో ఇక్కడా జరిపి తీరాలి అంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇక ఫేస్బుక్, గూగుల్ సంస్థలు భారత ఐటీ చట్టాలను అమలు చేసేశాయి. 30 రోజుల వ్యవధిలో 3 కోట్ల కంటెంట్ లేపేశాయి. అటు ట్విట్టర్ కూడా గ్రీవెన్స్ ఆఫీసర్ ఎంపికలో బిజీగా ఉన్నామని ఢిల్లీ కోర్టుకు స్పష్టం చేసింది. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే పౌరుల ఆందోళనతో కెనడా దద్దరిల్లుతోంది. రాచరికపు గుర్తులు తొలగిపోవాలి అంటూ బ్రిటిష్ రాణుల విగ్రహాలను కూల్చివేశారు. అంతేనా, ఎలిజబెత్ రాణి కాదు రాక్షసి అంటూ నినాదాలు చేస్తున్నారు. కెనడాలో అసలేం జరుగుతోంది? బ్రిటిష్ క్వీన్స్ పై ఎందుకంత సీరియస్ అవుతున్నారు? హెడ్లైన్స్ తర్వాత చూద్దాం. డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరం, మ్యుటేషన్ల ముప్పు ముందుంది అంటున్న WHO. యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్, అసెంబ్లీ ఎన్నికలకు ఇది ట్రైలర్ అంటున్న కమలనాథులు. రేపు ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ. 4 నెలల్లో 3 సీఎంలను మార్చిన బీజేపీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశ, సెప్టెంబర్లోనే డిఏ కరువు భత్యాల పెంపు. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేసీఆర్, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. తొమ్మిదిన జల వివాదాలపై కృష్ణా రివర్ బోర్డ్ మీటింగ్. రేపు సాగునీటి ప్రాజెక్టులపై వైఖరి చెప్పనున్న కమలం. 20 కోట్లిచ్చి రేవంత్ పీసీసీ కొనుక్కున్నారు. రాళ్లతో కొడితే చెప్పులతో బదిలిస్తామన్న టీఆర్ఎస్ నేతలు. భాగ్యనగరానికి మరో తలమానికం, నెల్లాళ్లలో టీకా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు. ఇకపై ఓటీటీకి సినిమాలు అమ్మొద్దని నిర్మాతలకు అల్టిమేటం. త్వరలో థియేటర్లు తెరుచుకుంటాయంటున్న తెలంగాణ ఎగ్జిబిటర్లు. 7 రోజుల కస్టడీకి దర్భంగా పేలుళ్ల నిందితులు. బీహార్ సెంట్రల్ జైల్లో కొనసాగుతోన్న విచారణ. రఫేల్ కొనుగోలులో అవినీతిపై విచారణకు ఫ్రాన్స్ ఆదేశం. భారత్లోనూ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పట్టు. విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ దంపతులు. పెళ్లికి గుడ్ బై కొట్టిన నటి మెహరీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జలాల వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ కు లేఖ రాశారు. కృష్ణా నదిపై ఇరు రాష్ట్రాల పరిధిని వెంటనే నిర్ణయించాలని కోరారు. కృష్ణా జలాల్లో రాష్ట్రం వాటా కాపాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ వాటా కాపాడాలి అంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై చేయాల్సిందే అన్నారు. తెలంగాణ హక్కులు కాపాడాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై తప్పనిసరని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరు సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రాష్ట్రాల హక్కుల్ని కాపాడడం లేదని ఘాటుగా విమర్శించారు.
రాష్ట్రాల సీఎంలు చేతులు కలిపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలని 2వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేయించారని స్పష్టం చేశారు. నదీ జల వివాదాలను బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. 2010లో ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కృష్ణా జలాల కేటాయింపులు ఖరారు చేసింది. కానీ తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడంతో బచావత్ ట్రైబ్యునల్ ప్రకారమే అంటే 811 టీఎంసీల వినియోగించుకోవడం జరుగుతోందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రేపు తెలంగాణ బీజేపీ కార్యవర్గం సమావేశం కానుంది. సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగం, నిరుద్యోగం, వైద్యం సహా పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ తెలంగాణ నీటి వివాదాలపై బీజేపీ స్టాండ్ ప్రకటించే ఛాన్స్ ఉంది. దాంతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నికపై సమీక్షించనున్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల టూర్ను కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ ముఖ్య నేతలు ప్రత్యక్షంగా, వర్చువల్ ద్వారా జిల్లా నేతలు పాల్గొననున్నారు. జూన్ 30న జరగవలసిన సమావేశం వాయిదా నేపథ్యంలో రేపు కార్యవర్గ సమావేశం అవుతోంది. కృష్ణా జలాలపై ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు అనుగుణంగా ఉండాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కృష్ణా జలాల లభ్యత విషయంలో ఏపీ ప్రజలకు రావాల్సిన ఒక్క నీటి బొట్టు తగ్గినా బీజేపీ అంగీకరించనుందన్నారు. జల వివాదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను బీజేపీ ఖండిస్తోంది అన్నారు. నీటి మట్టం విద్యుత్ ఉత్పాదనకు అనుగుణంగా లేకపోయినా ఏకపక్షంగా తెలంగాణ వ్యవహరించడాన్ని సోము వీర్రాజు తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా గోదావరి నదీ జలాలను ఏపీ తీవ్రంగా నష్టపోతుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కృష్ణా జలాల లభ్యత విషయంలో ఒక్క బొట్టు తగ్గినప్పటికీ భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. జల వివాదాల విషయంలో తెలంగాణ ఒంటెద్దు పోకడని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. విద్యుత్ శక్తిని తయారు చేసే విషయంలో కూడా మట్టానికి సంబంధించినటువంటి నీరు లేకపోయినప్పుడు కూడా వాళ్ళు వన్ సైడ్గా విద్యుత్ శక్తి తయారు చేయడం, అలానే గతంలో 3 మండలాలు ఆంధ్రప్రదేశ్వి వాళ్ళు తీసుకుని భద్రాజలాన్ని తీసుకుని అక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, అటు గోదావరి ఇటు కృష్ణా జలాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఆంధ్ర విభజనతోనే తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నాడు చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పుకునే టీడీపీ నేతలు ఏపీలో ఒక మాట, తెలంగాణలో మరోలా మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. కేటాయింపుల ప్రకారం ఏపీ తెలంగాణ నిష్పత్తుల ప్రాతిపదికన వాడుకోవాలన్నది తమ విధానమని చెప్పారు. తెలంగాణ మంత్రులు విఘ్నతతో మాట్లాడాలని ధర్మాన హితవు పలికారు. తెలంగాణ ఆంధ్ర విభజనే మనకి పెద్ద నష్టం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన, ఇప్పుడే మా సోదరి చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల వల్ల ఇటువంటి అనర్థాలు జరిగాయన్నదే మాతలకు ఇప్పుడు కూడా మాతలకు వాదన. ఎలాగైనా వైషమ్యాలు క్రియేట్ చేసి అక్కడ ఇక్కడ తగువులు పెట్టి ఏదో ప్రయోజనం పొందాలని తాపత్రయం, ఒక నిమిషంకి ఒకలాంటి ఆలోచన. ఈ రాష్ట్ర జల వివాదాలు కేంద్రం కొన్ని ఆవేళ విభజన చట్టంలో కొన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. తెలంగాణ నాయకులు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతున్న నేపథ్యంలో కృష్ణా బోర్డు రంగంలోకి దిగింది. 2 రాష్ట్రాల అధికారులతో కలిసి ఈ నెల 9వ తేదీన సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. నీటి విడుదల, వివిధ అంశాలపై తలెత్తే వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు 2 రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు, బోర్డు కార్యదర్శితో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 9న సమావేశమై చర్చించనుంది. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలను సమావేశంలోగా పంపాలి అని 2 రాష్ట్రాల ఈఎన్సీలను బోర్డు కోరినట్టు తెలుస్తోంది. విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి రాళ్లతో కొడితే తాము చెప్పులతో కొడతామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ తమ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 20 కోట్ల రూపాయలిచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్న రేవంత్ రెడ్డికి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు.
రేవంత్ రెడ్డి సుధీర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. మరి 2017లో నువ్వు రాజీనామా చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజీనామా లెటర్ ఇస్తున్నానని చెప్పినావు కానీ స్పీకర్కి ఎందుకు ఇవ్వలేని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నోరుందిగా అని చెప్పేసి ఏదైనా మాట్లాడతా అని చెప్పేసి మాత్రం సహించి ఊరుకోము. నువ్వు రాళ్లతోటి కొడితే చెప్పులతోటి కొడతాను మేము సిద్ధంగాను. అసలు నేను చెప్పులతోటి కొట్టాలి. అసలు ఓటుకు నోటుకు ఎమ్మెల్సీ కొనుక్కుంటూ అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు. నీకు మాట్లాడే అర్హతనే లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చెప్పులతో కొడతామంటూ ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ అభిమానులు మండిపడ్డారు. సుధీర్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని రేవంత్ పై అగౌరవంగా మాట్లాడితే ఊరుకోబోమని కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ అభిమానులు హెచ్చరించారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ వేగం పెంచింది. రేపు తరుణ్చుక్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ బీజేపీ ఇన్ఛార్జీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్ హాజరు కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇన్ఛార్జీలకు తరుణ్చుక్ దిశానిర్దేశం చేయనున్నారు. హుజూరాబాద్లో గెలిపే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. యాసంగిలో దేశంలోనే అత్యధిక రాష్ట్రంలో వరి పంట పండిందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉందన్నారు ఆయన. రాష్ట్రంలో రాను రాను దొడ్డువడ్లకు డిమాండ్ పెరుగుతోంది అన్న హరీష్, రైతులకు పంట సాగు చేయడానికి విద్యుత్, నీరు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఒక సబ్ స్టేషన్ పెట్టియవా అని అడుగుతారు ఎమ్మెల్యేను. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఉందా? మోటార్ గాలులు లేదు, ట్రాన్స్ఫార్మర్ బేలులు లేదు, ఫుల్ కరెంటు బాయి కాడ, బోర్ కాడ. దాని సోపతికి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఇక ఏం డోకా లేదు, బోర్ ఎండేది లేదు, బాయి దంగేది లేదు, ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఊళ్ళలో పోతే మమ్మల్ని ఏమడుతున్నారు, సారు జరగ కోతులు పట్టి పందుల్ని కొట్టి గిదే ఆడుతురు. ఇక పందులను కొట్టి కోతులను పట్టి ఎమ్మెల్యే పని గాడికి వచ్చింది. వెనకట ఎమ్మెల్యేని ఏమడుగుతుంది అంటే, అరే నీళ్ళు వస్తలేవు, ఎప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, గోదావరి నీళ్ళు తెప్పియమందరు, లేదా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పిమందరు, ఒక సబ్ స్టేషన్ పెట్టిమందరు. ఇప్పుడు ఏమైపోయినాయి, ఎరువు బస్తాలు దొరుకుతలేవు, ఏం సంగతి అని గవర్నమెంట్ మీద లొల్లి పెడుతురు. మార్కెట్లో ధర రాకపోతే కుర్చీలు వలుగుతుండే, అద్దాలు వలుగుతుండే మార్కెట్ యార్డ్లో. ఇప్పుడు మార్కెట్లో ధరకు తిప్పలు లేదు, ఎరువులకు అసలే ఇబ్బంది లేదు, నకిలీ విత్తనాలకు ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది. తెలంగాణ తీవ్ర ఇబ్బందులు ఉందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి సూచించారు. కరోనా విషయంలో సీఎం పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని మండిపడ్డారు. తనకు కరోనా సోకినప్పుడు యశోద ఆసుపత్రిలో చికిత్స ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కోవిడ్పై బాధ్యత లేకుండా వ్యవహరించడంతోనే ఎంతో మంది మృత్యువాత పడ్డారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ శ్రీరామ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయశాంతి పరిశీలించారు. వ్యాక్సినేషన్ సెంటర్లో సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆయన మధ్యలో పారాసెటమాల్ వేసేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అంటాడు. మరి ఈయన యశోద హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఇంత ఈజీగా ఉందని చెప్తాడు. ఒక కరోనాకు సంబంధించి అంత హాస్యాస్పదంగా ఎందుకు మాట్లాడారని నేను అంటున్నాను. మీరు ధైర్యం చెప్పాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పాలి. అది చెప్పడం పోయి పారాసెటమాల్ 2 వేసేసుకోండి చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంతమంది చనిపోతే మీరు వ్యాక్సిన్లు పంపించినా మీరు అవగాహన కల్పించకుండాను ఎంత కేర్లెస్గా ఉండి.
ఏపీసీఐడీ అదనపు డీజీ పివి సునీల్ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సమాజంలో అలజడి సృష్టించేలా హిందూ మత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణల లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. రఘురామ లేఖ సునీల్ ప్రసంగాల వీడియోల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఏపీసీఎస్ ను కేంద్రం ఆదేశించింది. ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ కన్వీనర్ వినయ్ జోషి ప్రకటన విడుదల చేశారు. బెజవాడ దుర్గగుడి అక్రమాల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఏసీబీ నివేదిక ఆధారం సస్పెండ్ అయిన 15 మంది సిబ్బందికి పోస్టింగ్ ఇస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగచ్చిప్రోలు ఆలయాల్లో ఏడాది పాటు డిప్యూటేషన్ చేస్తూ పోస్టింగ్ ఆదేశాలు ఇచ్చారు. 15 మంది నుంచి వివరణ తీసుకుని ఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఆలయాల్లో 13 మందికి దుర్గగుడిలో పోస్టింగ్ ఇచ్చారు. సస్పెండ్ చేసిన వారికి పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ రూల్స్ ను ఫేస్బుక్, గూగుల్ అమలు చేశాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్య ఏకంగా 3 కోట్ల కంటెంట్ల డేటా డిలీట్ చేసినట్టు ప్రకటించాయి. ఐటీ రూల్స్ అమలుకు ట్విట్టర్ మొండికేస్తున్న నేపథ్యంలో ఫేస్బుక్, గూగుల్ సంస్థలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. ఫేస్బుక్, గూగుల్ మంత్లీ రిపోర్ట్ వెల్లడైన వేళ ట్విట్టర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? గ్రీవెన్స్ అధికారి నియామకంలో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. భారత ఐటీ రూల్స్ అమలు చేసిన ఫేస్బుక్, గూగుల్ 30 రోజుల వ్యవధిలోనే 3 కోట్ల కంటెంట్ డిలీట్. ఫేస్బుక్, గూగుల్ పై కేంద్ర మంత్రి ప్రశంసలు. గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకంపై ట్విట్టర్ క్లారిటీ. ఫేస్బుక్, గూగుల్ ఓకే చెప్పాయి. కొత్త ఐటీ రూల్స్ ను అమలు కూడా చేసేశాయి. అంతేనా, 30 రోజుల్లో 3 కోట్ల కంటెంట్ ను లేపేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది, మరి ట్విట్టర్ మాటేంటి? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. అయితే ట్విట్టర్ కూడా లోకల్ గ్రీవెన్స్ ఆఫీసర్ నియామక ప్రక్రియ ఫైనల్ స్టేజిలో ఉందని క్లారిటీ ఇచ్చేసింది. ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మరోవైపు మంత్లీ రిపోర్ట్ ప్రకటించిన ఫేస్బుక్, గూగుల్ సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. ఫేస్బుక్ 30 మిలియన్ల అభ్యంతరకర పోస్టులు తొలగిస్తే గూగుల్ 59,350 వివాదాస్పద లింక్లు లేపేసినట్టు క్లారిటీ ఇచ్చింది. ఫేస్బుక్ లో 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకోగా, అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ వేదికపై 20 లక్షల కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. 2.5 కోట్ల స్పామ్ సంబంధిత కంటెంట్, హింసను ప్రేరేపించేలా ఉన్న 25 లక్షల పోస్టులు, నగ్న చిత్రాలు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన 18 లక్షల కంటెంట్లు, విద్వేషాన్ని పెంచేలా ఉన్న 3 లక్షల పోస్టులు, ఆత్మహత్యలకు సంబంధించి 5.8 లక్షల పోస్టులు, వేధింపులు, ఉగ్రవాద ప్రచారం వంటి కంటెంట్లపై కంపెనీ చర్యలు తీసుకున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఇక దేశీయ యాప్ కూ కూడా కంప్లైంట్స్ నివేదిక వెలువరించింది. మొత్తం 5,502 ఫిర్యాదులు అందాయని, వీటికి సంబంధించి 1,253 పోస్టులు తొలగించినట్టు ప్రకటించింది. ఫేస్బుక్, గూగుల్ అభ్యంతరకర కంటెంట్ ను డిలీట్ చేయడం పట్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేంద్ర మంత్రి పారదర్శకత సాధించే దిశగా ఇది కీలక ముందడుగు అని అభివర్ణించారు. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన పుష్కర్ సింగ్ ధామీ రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉత్తరాఖండ్లో గత 4 నెలల్లో 3 ముఖ్యమంత్రుల మార్పు జరిగింది. నిన్న సీఎం పదవికి తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయగా, తాజాగా బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్ 10వ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. రఫేల్ కొనుగోలులో అవినీతిపై ఫ్రాన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో భారత్లోనూ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై ఫ్రాన్స్ గత నెలలో న్యాయ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు. దేశద్రోహం, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం, భారీ అవినీతి ఈ ఒప్పందంలో ఉన్నాయని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఒక జేపీసీ దర్యాప్తుకు అనుమతిస్తారా అని ప్రశ్నించారు.
भारत सरकार की कंपनी हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड जो जहाज बनाती आई है उसको राफेल सौदे से बाहर कर दिया गया। और पांचवी बात बड़ी रुचिकर है, 25 मार्च 2015 को डसॉल्ट के सीईओ एरिक ट्रैपियर యూపీ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. మొత్తం 75 సీట్లలో ఎన్నికలు జరగగా ఏకంగా 67 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. గతంలో ఏకంగా 63 సీట్లు సాధించి సమాజ్వాదీ పార్టీ రికార్డులోకి ఎక్కింది. తాజాగా బీజేపీ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 67 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంచుకోటగా ఉన్న రాయ్బరేలీలో కూడా బీజేపీ జెండా ఎగురవేయడం విశేషం. మరి కొన్ని రోజుల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలు ఊపునిచ్చాయని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్భంగా బాంబు బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తోంది. నిందితులను భద్రతా ఇబ్బందులతో బీహార్ సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. పేలుళ్లకు కెమికల్ సేకరణ, ఎవరు బాంబు తయారు చేశారనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరి ఆదేశాలతో పేలుడుకు పాల్పడ్డారు అని నిందితులను ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. అంతేకాదు దర్భంగాతో పాటు ఇంకా ఎక్కడెక్కడ పేల్చాలని ప్లాన్ చేశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. మాలిక్ సోదరులను వారం రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. వారి దగ్గర నుంచి కీలక ఆధారాలను సేకరించే పనిలో ఎన్ఐఏ ఉంది. కెనడాలో ఆందోళనలు మిన్నంటాయి. బ్రిటిష్ రాచరికపు గుర్తులు కెనడాపై తొలగిపోవాలి అంటూ అక్కడ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో స్కూళ్ల ఆవరణల్లో వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాలు బయటపడడం కెనడా వాసుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. అందుకే కెనడా డే రోజున స్థానిక ప్రజలు నిరసన దినాన్ని ప్రకటించారు. బ్రిటిష్ పాలన నాటి మారణ హోమాలను గుర్తు చేసుకుంటూ బ్రిటిష్ రాణుల విగ్రహాలను కూల్చివేశారు. హీరోయిన్ మెహరీన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్నోయ్తో అంగరంగ వైభవంగా ఆమె నిశ్చితార్థం కూడా అయింది. అయితే ఇప్పుడు తన మనస్సు చెప్పినట్టుగా నిర్ణయం తీసుకుంటానని వెల్లడించింది. భవ్య బిష్నోయ్తో తాను పెళ్లి పెట్టలు ఎక్కడం లేదని, నిశ్చితార్థంకు బ్రేక్ ఆఫ్ చెప్పినట్టుగా మెహరీన్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. తమ బంధానికి పెళ్లి వరకు వెళ్లడం లేదని, తామిద్దరం స్నేహపూర్వకంగా ఇష్టంతో తీసుకున్న నిర్ణయమేనని ట్వీట్లో పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలకనున్నట్టు అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు ప్రకటించారు. ఇక నుంచి తాము భార్యాభర్తలు కాదని, తమ బిడ్డకు మాత్రం తల్లిదండ్రులుగా ఉంటామని తెలిపారు. 15 ఏళ్ల క్రితమే అమీర్ ఖాన్ మొదటి భార్యతో విడిపోయారు. తర్వాత కిరణ్ రావుతో వివాహం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా తన రెండో భార్య కిరణ్ రావుతో కూడా ఆయన విడిపోయారు. 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.